యేసయ్య 12 మంది శిష్యులలో ఒకడు, ఆయనను శత్రువులకు అప్పగించాడు. అతను ఎవరో తెలుసా? అతని పేరు యూదా ఇస్కరియోతు. 3 సంవత్సరాలు యేసయ్యతో నడిచాడు. అద్భుతాలు చూశాడు. బోధలు విన్నాడు. అయినా ఆయనను అమ్మేశాడు. యూదా మత పెద్దల దగ్గరకు వెళ్ళాడు. నేను యేసును మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమి ఇస్తారు అని అడిగాడు. వారు 30 వెండి నాణాలు ఇచ్చారు. అంతేకాదు, గెత్సెమనే తోటలో యేసయ్యను గుర్తుపట్టించడానికి ఒక సంకేతమనుకున్నారు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని చెప్పాడు. అదే రాత్రి యూదా వచ్చి యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. చూసారా, ముద్దు అనేది ప్రేమకు చిహ్నం, కాని యూదా దాన్ని ద్రోహానికి వాడాడు. తర్వాత యూదా పశ్చాత్తాపపడ్డాడు, కాని చాలా ఆలస్యమైంది. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. యూదా పాపం డబ్బు వల్ల కాదు, దేవుణ్ణి వదిలేసిన హృదయం వల్ల. మన హృదయంలో యేసయ్యకు స్థానం ఇద్దాం. దేవుని మాట ఎప్పటికీ నిజమే. ఆమేన్.